శ్రీ గురుభ్యో నమః. 2025 జూన్ 7వ తేదీ నుంచి ప్రారంభమై జూలై 28వ తేదీ వరకు జరుగుతున్నటువంటి కుజకేతు సంఘర్షణ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా దేశాధినేతలపైన, రాజకీయ రంగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులపైన, సరిహద్దు దేశాల మధ్య యుద్ధభయ వాతావరణాలపైన, క్లైమాటిక్ కండిషన్స్ పైన, భూకంపాలు, తుఫానులు, షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిపైన దీని ప్రభావం అధికంగా ఉంటూ వైరస్ మీద కూడా దీని ఉధృతి కొనసాగుతుంటుంది. ఈ పరంపరలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ప్రత్యేకంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఈ కుజకేతు సంఘర్షణ అంటే దీన్నే పిశాచయోగము అంటారు. పిశాచయోగం అనగానే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనుకోవద్దు. ఇది ఒక అదృశ్యమైనటువంటి అవయోగము. అదృశ్యము అంటే, దృశ్యము అంటే కంటికి కనపడేది, అదృశ్యం అంటే కంటికి కనపడినటువంటిది. ఇలాంటి కంటికి కనపడినటువంటి అవయోగం ఒక ప్రభావాలు ఎలా ఉంటాయో కుంభరాశి జాతకులు 3 పాయింట్లో తెలియజేస్తాను. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇచ్చినటువంటి వీడియోలో 1 పాయింట్ మాత్రమే చెప్పాను, కానీ 3 పాయింట్లు చెప్పవాలి. అక్కడ సమయం లేని కారణంగా చెప్పలేదు. దీనికి తోడు కొన్ని సమయాలు కూడా జూన్ 7 నుంచి జూలై 28 వరకు మధ్యకాలంలో ఆ సమయాలు తెలియజేస్తాను. ఆ సమయాల్లో ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక జూన్ నెల ఈ సంఘర్షణ ప్రారంభమైన తర్వాత 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ 3 మంగళవారాలు వచ్చాయి జూన్లో. అలాగే జూలైలో కూడా 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ అనేటువంటి మరొక 4 మంగళవారాలు వచ్చాయి. మొత్తం వెరసి 7 మంగళవారాలు. 7 మంగళవారాల్లో ఉదయ సమయంలో 9 గంటల దగ్గర నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉండేది యమగండ కాలము అంటారు. తెలుగు ప్రాంతీయులకి యమగండ కాలం అంటే అవగాహన కొంతమందికి తప్ప అందరికీ ఉండదు. రాహుకాలం అంటే అందరికీ తెలుస్తుంది. తమిళ ప్రాంతీయులకంటే ప్రతినిత్యం యమగండం ఎన్ని గంటలకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. యమగండం అంటే ఏంటి? కేతుకు రిలేటెడ్ కాలం. అలాగే రాహుకాలం అంటే రాహుకు రిలేటెడ్ కాలం. ముహూర్తాల్లో యమగండ కాలం తొలుతుంటుంది, రాహుకాలం తొలుతుంటుంది. మన తెలుగు పంచాంగం కావచ్చు, కన్నడ పంచాంగాలు కావచ్చు. కానీ ఏకవింశతి మహాదోషాలనే దోషాల్లో రాహుకాలం కానీ కేతుకాలం కానీ లేదు అని 33 గ్రంథాలు తెలియజేయబడ్డాయి. అందువల్లనే ముహూర్తాల్లో రాహుకాలం ఉన్నా కూడా పట్టించుకోరు మన ప్రాంతీయులు. తమిళ ప్రాంతీయులు మాత్రం అవన్నీ కుదరవండి అంటారు. అయితే దీని ప్రభావం జూన్ 7 నుంచి జూలై 28 దాకా ఆ కలయిక ఉన్నప్పటికీ కూడా, ఆ కలయిక విడిపోయిన తర్వాత కూడా మరో 10 నుంచి 11 మాసాలు దీని యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు సింహరాశిలో కేతు ఇలా ఉన్నాడు, వెనక్కి వస్తున్నాడు. ఆ వైపు నుంచి అంటే కర్కాటక నుంచి సింహాల్లోకి వచ్చేసాడు. ఎవరు? కుజుడు. ఇద్దరు ఎదురెదురుగా వస్తుంటారు. ఈ ఎదురెదురుగా వస్తూ జూలై 22వ తేదీ కల్లా ఈ ఇద్దరు ఒక డిగ్రీలోకి కలిసిపోతారు. దానికి ప్రత్యేకంగా ఒక కలయిక జరుగుతుంది. కుజకేతువుల యొక్క సంఘర్షణ అంటే ఇప్పటి నుంచి దానికి ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. ఈ పరంపరలో ఇప్పుడు చెప్పిన 7 మంగళవారాల్లో యమగండ కాలంలో ఒక చిన్న పరిహారం తెలియజేస్తాను. ఆ పరిహారం చివరిలో చెప్తాను. ఇక ఇంతకీ ఈ రాశి జాతకులు అంటే కుంభరాశిలో జన్మించిన జాతకులు 3 పాయింట్లు వారికి తెలియజేయబోతున్నాను. ఆ 3 పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటంటే, రక్త సంబంధీకులతో క్లోజ్గా ఉండేవారు ఉంటారు, దూరంగా ఉండేవారు ఉంటారు, ముభావంగా ఉండేవారు ఉంటారు, కడుపులోదంతా వెళ్ళగక్కుండేవారు ఉంటారు. సరే, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా వాట్సాప్లో మెసేజ్ పంపించుకుంటారు, వీడియో కాల్స్ చూస్తారు. కానీ తోబుట్టువులతో అంటి ముట్టనట్లుగా ఉండమని సలహా చెప్పటంలే, కలహాలు తెచ్చుకోవద్దని చెప్పటంలే, మరింత పూసుకొని తిరగమని కూడా చెప్పటంలే. అయితే ఇంతకీ ఏం చెప్పబోతున్నారు అనుకోవచ్చు. తోబుట్టుల విషయంలో కొన్ని విషయాల్లో మీరు కొద్దిగా అవగాహన ప్రదర్శించి మాట్లాడుతుండాలి.
కొన్ని సందర్భాల్లో వారికి ఏదైనా సమస్య వచ్చినా మీరు ఇటు చెప్పలేక అటు చెప్పలేక మింగలేక కక్కలేక ఉంటారు. కనుక రక్త సంబంధికుల్లో వచ్చే ఇలాంటి సమస్యల వలన ఒక్కోసారి కొన్ని విషయాల్ని మీరు చెప్పాలని మనసులో అనుకున్నప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి, కడుపులో ఉబ్బరం, ఒక్కోసారి చెప్పకూడదు చెప్పేస్తారు. దానివల్ల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని బట్టి కొంచెం లోతులుగా ఆలోచన చేసుకోవడానికి అన్ని విషయాలు నేను ఇంకా లోతులకు వెళ్ళి చెప్పాలన్నా అది అయ్యే పని కాదు. కనుక తోబుట్టుల విషయం, ఇప్పుడు ఉదాహరణకి మేనమామ మేనత్త బిడ్డలు ఉంటారు. మరి అన్నయ్య కోడలి పిల్లి అయిందిరా అంటారు. ఏంటోరా మా వాడు బంగారు కొండ, ఈ పిల్ల చూస్తేనా ఏమిటారా అట్లా అండి. అప్పుడు ఈయన ఏమన్నారా? పిల్ల పక్క సపోర్ట్ చేయాలన్నా, మేనల్లుడి పక్కన సపోర్ట్ చేయాలన్నా, సోదరిగా ఉన్న ఆమె పక్క సపోర్ట్ చేయాలన్నా, ఇటుపక్క సపోర్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. గట్టిగా మాట్లాడితే వియంకుల వారు అంటారు, మీ అమ్మాయిని వెనకేసుకొస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా వాడు బంగారు కొండ అంటాడు. ఇట్లా అన్నవాళ్ళే కోర్టు చుట్టూ గెరగెర తిరుగుతున్నారు. 32 పాయింట్లు 31 పాయింట్లని. కనుక నేను మరీ లోతులు వెళ్లకుండా చూచాయిగా చెప్తున్నాను. తోబుట్టల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వియ్యం అందుకోకపోయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, దంపతులుగా ఉన్నటువంటి వారు, ఒకరు కుంభరాశి ఉండొచ్చు, మరొక ఇంకో రాశి ఉండొచ్చు. సరే, ఎవరైనా వారి శ్రీమతి కావచ్చు, వారి శ్రీవారు కావచ్చు, అలాగే ప్రేమికులు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, వివాహం కావడానికి సిద్ధంగా ఉండేవారు కావచ్చు, వివాహమై సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు కావచ్చు, ఇటీవల కాలంలోనే డైవర్సులు తీసుకున్నవారు కావచ్చు, వివాహం కాకుండా ప్రయత్నం చేస్తున్నవారు కావచ్చు, లేక పెళ్లి చూపులై నిశ్చితార్థం కూడా అయ్యి ఇంకా నెక్స్ట్ మాంగళ్య ధారణ కోసం వేచి ఉన్నవారు కావచ్చు. ఎవరైనా ఒకరితో వైతో మాట్లాడేటప్పుడు కానీ ఎక్స్తో మాట్లాడే సమయంలో కొంచెం ఆచితూచి మాట్లాడుకోవాలి. వ్యాపార భాగస్వాములు అంతే, జీవిత భాగస్వాములు అంతే. శ్రీవారికి శ్రీమతి కానీ, శ్రీమతికి శ్రీవారికి కానీ, శ్రీవారికి చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంటుంది, శ్రీమతి చెప్పేది కూడా కరెక్ట్ అనిపిస్తుంది థర్డ్ పర్సన్కి. కనుక థర్డ్ పర్సన్ అటు చెప్పలేడు, ఇటు చెప్పలేడు. ఇద్దరి దగ్గర తప్పులు ఉన్నాయని అని అంటారు. మరి ఎవరి దగ్గర తప్పు ఉందంటే అది కూడా చెప్పలేరు. ఆ టైంలో నేనే ఉన్నాను అనుకో, రెండు విన్నా కూడా అంతా కాలమే నిర్ణయిస్తుంది. మీకు కష్టం జరిగింది మీరు చెప్తున్నారు, మీకు కష్టం జరిగింది మీరు చెప్తున్నారు. అది కర్మప్రభుమైన శని, తప్పదు. మరి మనం తల ఉగ్గాల అనేసి పక్కకు తప్పుకుంటాం, అంతకుమించి ఏం చేయలేం. ఇలాంటి విషయాలలో ఇట్లా కేసు ఎన్నో చూశారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కనుక తీగ లాగితే డొంకంతా కదులుతుంది. కనుక తీగ లాక్కూడదు, డొంక కదలకూడదు, పెద విప్పకూడదు, మూటలో రహస్యం బయటపడకూడదు. ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ రావాలి. చాలా కష్టసాధ్యంగా అనిపిస్తుంది. దీనికి తోడు ఏలినాడు శని జరుగుతుంది, అది మూడవ భాగం కూడా జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఆ శని ఈ కుజుడికి షష్టాష్టకాల్లో ఉన్నాడు. కనుక మనకి ఏదైనా అనుకూలంగా ఉంటే బాగుండి అనుకుంటాం. అనుకూలం రావాలి కదా. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, రాజ్యస్థానం, లైఫ్ అడ్మినిస్ట్రేషన్. నిద్ర లేచి మొదలుకొని రాత్రి పడుకోపోయేంత వరకు, పళ్ళు తోమిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మీ యొక్క కార్యకలాపాలు ఎన్నో ఉంటాయి. వ్యాపారాలు ఉంటాయి, వ్యవసాయాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, సద్యోగాలు ఉంటాయి, స్వయం ఉపాధి రంగాల్లో ఉంటారు, వృత్తులు ఉంటారు, నాలాంటి వాడికి జాతకాలు ఉంటాయి. ప్రతిదీ ఏవో రకరకాలు ఉంటాయి. కాబట్టి వాటిని సిస్టమేటిక్గా వెళ్ళాలి అంటే ఎక్కడో ఏదో ఒక నట్టు బోల్ట్ పోతుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. ఈ ఆటంకాలనే జ్యోతిష పరిభాషలో నాగాలు అంటారు.
ఆ నాగాన్ని నాగదోషాలు అంటారు. చాలామంది నాగదోషం అనగానే పాము ఉంది, పడక ఉంది, వ్యవహారం ఉంది అనుకుంటారు. కాదు, నాగాలంటే పెండింగ్ పట్టం. ఆ నాగాల్లో ఇది వన్ టైప్ ఆఫ్ నాగా కింద భావించాలి. ఎవరు? కుజకేతువుల సంఘర్షణ. కనుక చేసే కార్యక్రమాల్లో కొన్ని అపశృతులు కానీ, ఆటంకాలు కానీ, అశ్రద్ధలు కానీ, పోస్ట్ పోన్స్ కానీ, బ్రేకింగ్స్ కానీ సడన్గా వచ్చింది. అదృశ్యము, దృశ్యం కాకుండా ఉండేది అదృశ్యము. అదని చెప్పి వస్తే పర్వాలే, అది చెప్పకుండా ఉన్న ఫలంగా వస్తే కష్టం కదా. కనుక ఏదైనా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, ఈ 3 పాయింట్లు చెప్పా కదా. 3 పాయింట్లు చెప్పిన తర్వాత జాగ్రత్తలు అంటే ఏ జాగ్రత్తలు అంటే ఈ చెప్పిన జాగ్రత్తలే. ఇక వీటికి తోడు కొన్ని సమయాలు ఇవ్వబోతున్నా. ఈ సమయాల్లో జాగ్రత్తలు ఏంటంటే, అన్ని విషయాలు, ఇల్లు అమ్ముకోవాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగానికైనా రాజీనామా ఇవ్వాలన్నా, కొత్త ఉద్యోగం ఎత్తుకోవాలన్నా, ఇల్లు ఖాళీ చేయాలన్నా, ఖాళీ చేయకుండా ఉండాలన్నా, హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఉన్న పరంగా మీకు ఏదో నచ్చలేదనుకో, ఆ ఓనర్కి ఫోన్ చేసేది, ఏమండే మేము నెలకి కాల్ చేసి వస్తున్నామండి అనే ఆయన పాపం వెంటనే టూలెట్ బోర్డు పెట్టేస్తాడు, మిమ్మల్ని తగులుకుంటాడు ఖాళీ చేసి. ఆ తర్వాత మీకు కోపం నిషా దిగిన తర్వాత, ఏమంటే మేము ఖాళీ చేయట్లేదు, అదేందా నేను అడ్వాన్స్ కూడా తీసుకుని అవతల వాళ్ళు మీరు తప్పదు ఖాళీ చేయాలంటాడు. కనుక తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఏదైనా ఆచితూచి అడుగులు వేయాలి. ఈ పరంపరలో కుంభరాశిలో ధనిష్ట 3, 4 పాదాల వారు ఉన్నారు. శతభిష నక్షత్రం వారు ఉన్నారు. పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఉన్నారు. సమయాలు మొదలు పెడతాను, సావధాన చిత్తులై వినడానికి ప్రయత్నం చేయండి. జూన్ నెలలో ధనిష్ట 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులు 12వ తేదీ రాత్రి 9:57 మొదలై 13వ తేదీ రాత్రి 11:21 వరకు అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు తీసుకున్న సమయము. నెక్స్ట్ జూన్లోనే ధనిష్ట 3, 4 వారికి 21వ తేదీ రాత్రి 7:50 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:38 వరకు అనుకూలమైన టైం కాదు. జాగ్రత్తగా సావధానంగా ప్రతి విషయాన్ని ఆలోచన చేసి ఆకలింపు చేసుకుని పావులు కదుపుతూ ఉండాలి. నెక్స్ట్ జూలై నెలలో ధనిష్ట 3, 4 వారికి 30వ తేదీ జూన్ నుంచి 30వ తారీఖు జూన్ నుంచి 4వ తేదీ జూలై వేకుంజాన, ఇది లెంగ్తీ పీరియడ్ చూసారా. 30వ తేదీ జూన్ 30 ఉదయం 7:21 నుంచి జూలై 4వ తేదీ వేకుంజాన 3:19 వరకు, అంటే జూన్ 30, 1, 2, 3 4 days, వెరీ లెంగ్తీ పీరియడ్. ఆ లెంగ్తీ పీరియడ్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ జూలైలో 10వ తేదీ ఉదయం 4:50 నుంచి 11వ తేదీ ఉదయం 5:56 వరకు. తర్వాత నెక్స్ట్ ఇదే జూలైలో 18వ తేదీ రాత్రి తెల్లవారితే 18 మధ్యరాత్రి 2:14. ఇండైరెక్ట్గా అయితే జూలై 19th to 14 AM అంటే అర్థమైపోతుంది రైల్వే టైం ప్రకారంగా. కనుక 18, 19 మధ్యరాత్రి 2:14 నుంచి 19వ తేదీ రాత్రి 12:37 వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలో. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్. నెక్స్ట్ 27వ తేదీ సాయంత్రం 4:23 నుంచి 28వ తేదీ సాయంత్రం 5:23 వరకు అంతటితో ఆ సంఘర్షణ కుజకి సంఘటన కూడా తోక ముడిచిపోతుంది. లాస్ట్ డే కూడా కలిసి ఉంది. నెక్స్ట్ కుంభరాశిలో 2వ నక్షత్రం శతభిష నక్షత్రం. వీరికి 13వ తేదీ రాత్రి 11:21 నుంచి 14వ తేదీ రాత్రి 12:22 వరకు, తిరిగి జూన్ నెల 22వ తేదీ సాయంత్రం 5:38 నుంచి 23 మధ్యాహ్నం 3:16 వరకు కూడా అనుకూలమైన టైం కాదు. శతభిషం వారికి జూలైలో 1వ తేదీ ఉదయం 8:54 నుంచి 4వ తేదీ వేకుంజాన 3:19 వరకు లెంగ్తీ పీరియడ్. 1, 2, 3వ తేదీ
అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారితే 4 గంటల 3 గంటల 10 నిమిషాల వరకు. అలాగే నెక్స్ట్ జూలైలోనే 11వ తేదీ ఉదయం 5 గంటల 56 నిమిషాల నుంచి 12వ తేదీ ఉదయం 6 గంటల 36 నిమిషాల వరకు కూడా ఇది జాగ్రత్తలు తీసుకునే సమయం. నెక్స్ట్ లాస్ట్ సమయం ఉంది శతభిషం వారికి జూలైలో 19వ తేదీ రాత్రి 12 గంటల 37 నిమిషాల నుంచి 20వ తేదీ రాత్రి 10 గంటల 53 నిమిషాల వరకు కూడా అనుకూలమైన సమయం కాదు. కనుక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రొటీన్ కార్యక్రమం మామూలుగా చేసుకోవచ్చు. నెక్స్ట్ 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి వారికి జూన్ నెలలో 14వ తేదీ రాత్రి 12 గంటల 22 నిమిషాల నుంచి 15వ తేదీ రాత్రి 1 గంట వరకు. నెక్స్ట్ జూన్లోనే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు. ఇక జూలై నెలలో 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుంచి 4వ తేదీ వేకుంజాన 3 గంటల 19 నిమిషాల వరకు. ఇది లెంగ్తీ పీరియడ్. 1 మధ్యాహ్నం 3:25 నుంచి 4 వేకుంజాన 3:19 వరకు. అలాగే జూలైలో 12వ తేదీ ఉదయం 6 గంటల 36 నిమిషాల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల 53 నిమిషాల వరకు. జూలైలో చివరి సమయం పూర్వభాద్ర 1, 2, 3 వారికి 20వ తేదీ రాత్రి 10 గంటల 53 నిమిషాల నుంచి 21వ తేదీ రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. జాగ్రత్తలు తీసుకున్న సమయం. ఓకే, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు, బాగానే ఉంది. ఇంతకీ దీనివలన మనకు ఒరిగేది ఏమిటి అని కూడా ఆలోచన వస్తుంది. గ్రహచారాలు అవి ఎక్కడ ఉంటాయి, కానీ మనం ఒక్కోసారి మన ఆలోచనలు రకరకాలుగా తిరుగుతుంటాయి. కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఒక చిన్న పరిహారం కూడా తెలియజేస్తాను. ఆ పరిహారం ఏమిటంటే ముద్ద కర్పూరం లేక గడ్డ కర్పూరం లేక హారతి కర్పూరం, చిన్న చిన్న బిళ్ళలు ఉంటాయి, ఏదైనా కర్పూరం. ఆ కర్పూరం ఒక 3-4 బిళ్ళలు తీసుకొని చిన్న పాలిథిన్ పేపర్లో వేసుకొని దాన్ని మూట కట్టినట్టు కట్టి చుట్టేసి దానిపైన ఒక పేపర్ కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ తగ్గించండి. అయిపోయింది. చిన్న ప్యాకెట్లో పెట్టుకోవచ్చు. ఆఫీస్ పోయినా, ఎక్కడికి పోయినా, ప్రయాణాలు ఉన్నా, ఇంట్లో ఉన్నా. మంగళవారం నాడు, ఏ మంగళవారము, ఈ గ్రహచారం ప్రారంభమైన తర్వాత అంటే జూన్ నెల 10, 17, 24, జూలై నెల 1, 8, 15, 22 తేదీల్లో యమగంట కాలం ఉదయాన్నే 9 గంటల దగ్గర నుంచి 10:30 దాకా ఉంటుంది. కనుక ఆ 1:30 నిమిషాలు అంటే 90 మినిట్స్లో జస్ట్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి జస్ట్ ఒకసారి వాసన చూడండి, మళ్ళీ మూట కట్టండి. అట్లా ఆ 90 నిమిషాల్లో ఒక 3 లేక 4 సార్లు వాసన చూడండి. అంటే ఎవ్రీ 20 మినిట్స్కు 30 మినిట్స్కి ఒకసారి చూడండి, అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ మంగళవారానికి, ఆ తర్వాత 3వ మంగళవారం, 4వ మంగళవారం, 5, 6, 7 మంగళవారం చేస్తారు. 7వ మంగళవారం దాన్ని తీసి డస్ట్బిన్లో వేయండి. అంతే తప్ప కర్పూరం ఉందే పారేటి ఇష్టం లేదు, ఎట్లా దేవునికి హారతి ఇస్తే బాగుంటుంది మాత్రం ఆలోచన చేయవద్దు. ఇది ఈ ప్రకారంగా చేస్తుంటే మీలో ఒక సరికొత్త ఆలోచనలు వస్తాయి, సరికొత్త నిర్ణయాలకి పునాది పడుతుంది. చాలా బుద్ధిమంతులా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి మీరు మీ నిర్ణయాలు కూడా మీ వ్యతిరేకులు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయనే విషయాన్ని మాత్రం గమనిస్తూ చక్కగా ఈ పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.